నమస్కారం భక్తులారా. ఈరోజు మనం చాలా మంది భక్తులు విశ్వసించే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారం కోసం కావలసింది కేవలం 2 తమలపాకులు మరియు కొద్దిగా కర్పూరం మాత్రమే. అయితే ఈ పరిహారం వెనుక ఉన్న అసలు విశేషం ఏమిటి? ఎందుకు ఎంతో మంది దీన్ని భక్తితో చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవతారాధనలో తమలపాకులను పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కర్పూరం నెగటివ్ ఆలోచనలను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుందని విశ్వాసం. అందుకే ఈ రెండింటిని కలిపి చేసే పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పరిహారం చేయడానికి ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. అనంతరం పూజా గదిలో లేదా దేవుడి ముందు 2 తమలపాకులను ఉంచండి. ఆ తమలపాకుల మధ్యలో చిన్న కర్పూరం ముక్క పెట్టండి. ఇప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ కళ్లను మూసుకుని మీ మనసులో ఉన్న కోరికను ప్రార్థించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు, నా మాటల్లో మాధుర్యం ఉండాలి, నాకు గౌరవం పెరగాలి, నా పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ తర్వాత కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వండి. కర్పూరం పూర్తిగా కాలిపోయే వరకు దైవనామస్మరణ చేయండి. భక్తుల నమ్మకం ప్రకారం ఈ విధంగా చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన మాటల్లో స్పష్టత వస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి ప్రభావం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు మన మాటను గౌరవంగా వినడం ప్రారంభిస్తారని విశ్వసిస్తారు. అయితే ఒక విషయానికి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏ పరిహారం చేసినా అది మనలోని మంచి లక్షణాలను పెంపొందించడానికి మాత్రమే. నిజాయితీ, ప్రేమ, వినయం, సహనం లేకుండా కేవలం పరిహారాలతోనే ఫలితాలు ఆశించడం సరైంది కాదు. మన ప్రవర్తన మంచిగా ఉంటేనే ఇతరులు మన మాటకు విలువ ఇస్తారు. ఈ పరిహారాన్ని మంగళవారం, గురువారం లేదా శుక్రవారం రోజుల్లో భక్తితో చేయవచ్చు. ముఖ్యంగా దేవుడిపై పూర్తి విశ్వాసంతో, స్వచ్ఛమైన మనసుతో చేస్తే మరింత ప్రశాంతత లభిస్తుందని భక్తులు చెబుతారు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.